కాకరకాయల్లో వేసుకోవచ్చు, నువ్వు నన్ను పుట్టో తీయచ్చు. నిన్న అత్తయ్య వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్యతో రెసిపీ చేయించానని చెప్పాను కదా, చేస్తున్నారని చెప్పాను కదా, అదే వెల్లుల్లి కారము. మొత్తం డీటెయిల్గా అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఎట్లా చేశారు ఏంటి ప్రాసెస్ అని చెప్పి మొత్తం డీటెయిల్గా ఉంది. వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్. ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేయించి ఒక చిప్ప కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి 2 పాయలు, చిన్నులపాయలు వేసి కారం కొట్టుకోవాలి. కాకరకాయల్లో వేసుకోవచ్చు, నువ్వు నన్ను పుట్టో తీయచ్చు. మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ రోట్లో దంచితే ఏదైనా తింటారు ఇష్టంగా. మిక్సీలో వేస్తే తినరమ్మా. నువ్వు మిక్సీలో ఎక్కువ రోట్లో దంచింది బాగుంటుంది. ఏం చేయాలి? ఆ మిక్సీ అలవాటు అయిపోయి రోట్లో దంచలేకపోతున్నాను. అన్నీ కట్టెలు పోయి అన్నీ పొయ్యి మీదే వండుకునేదాన్ని. తెనాలి ఇవ్వడానికి ఇప్పించే డబ్బులు దాపెట్టుకొని మంచినీళ్ళు ఆ బావి దగ్గర నుంచి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం మంచినీళ్ళు. అప్పుడు ఈ ఊరికి నీళ్ళ కరువు. ఈ గేట్ అవతల ఇది ఉండేది. ఈ రోకల పండుతో నాకు కాదు. ఇదే ఆకాశు చిన్నోడే నా 5 సంవత్సరాలు 6వ సంవత్సరం వచ్చింది. అది మాసినీళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న 2 రూపాయలు ఇలా కొనుక్కుంటాను 10 వయసులో అడిగాడంట. అప్పుడు అడిగి తీయలేదని ఇక ఈ రోకల బండి తీసుకొని వచ్చాడు. ఇది ఎవరికో చేపించిన బండి, ఇది చేపించిన బండి అయితే అది తీసుకొని అవంతను వచ్చాడు. అమ్మమ్మ 5 రూపాయలు ఇచ్చుకొనింది. ఇప్పుడు అబ్బాయికి ఎన్నేళ్ళు అన్నేళ్ళు, ఒక 2-3 సంవత్సరాలు తేడాగా. రెండున్నర స్పూను సాల్ట్. ఇది బాగా మెదగాలి. మెదిగినాక కొబ్బరి వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. వేస్తే చిక్కుడుకాయల్లో వేస్తే మా ఆయనకి ఊరికి పెట్టకుండా 1/2 కిలో చిక్కుడుకాయల కూర తింటాడు. మా పెద్ద అబ్బాయి ఇన్నాళ్ళు కారం తినేవాడు, ఇప్పుడు తింటలేదమ్మా అయ్య. పనికి పోయి వచ్చినా ఏ టైం అయినా కానీ కట్టెల పొయ్యి మీదే ఉండేదాన్ని. వానైనా వంగడైనా పుల్లలు ఏడిపోయి తెచ్చేవాళ్ళం తెలుసా. రాపల్ల స్టేషన్ చూసావా గేటు, ఆడదాకా వెళ్ళేవాళ్ళం పుల్లలకు. నేను లక్ష్మి ఆంటీ తిరుపతమ్మ ఆంటీ వెళ్ళేవాళ్ళం. ఆడ నుంచి తీసుకొచ్చి మోపులు మండి కట్టుకునేదాన్ని. పుల్లలు వాన వస్తే మోపులు పుందుకొని మోపులు కట్టుకొని వాటి మీద పట్టలు వేసుకొని తడవకుండా జాగ్రత్త చేసుకునేదాన్ని. దోశలైనా ఇడ్లీ అయినా చపాతీ అయినా ఏ అయినా కానీ కళ్ళల్లో పడుద్దమ్మ కారం గాలికి. ఇంకెంతసేపు అయిపోయింది. కొబ్బరి వేసి పెంచితే కొద్దిగా
విత్తనాలు మెదిగితే చిన్నులపాయలు వేసాను. చిన్నులపాయలు మెదిగినాక కారం పక్కకు పెట్టేసి కొబ్బరి పెడతాను. నీకెన్నింటికమ్మా బస్సు? 8. ఇంకేం వస్తుంది? కొబ్బరి వేసేసారా? మిక్సీలోకి అయితే ముక్కలు కోసుకోవాలి. దీనికి ఎందుకు వేస్తే అయిపోయింది. మరి దంచేస్తే మిక్సీలో వేసుకోవాలంటే అట్లా సన్నగా దొరుకుకోవాలి. రోట్లోకి అయితే అవసరం లేదు, మామూలుగా ముక్కలు చేసుకొని వేసుకొని దంచుకోవచ్చు. మెదిగిపోయిద్ది. ఇదిగో ఇది కొబ్బరి. ఈ కొబ్బరి చిన్నులపాయ వేసిన కారం కొట్టింది కలుపుకొని ఇలా బాగా దంచుకోవాలి. ఉప్పు మోయినంగా వేసాను. సాల్ట్ సాలకపోతే చూసుకొని కూరలో ఫ్రైలో వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇదండి మాడుపు కారం లాంటిది. చిన్నులపాయ కారం, కొబ్బరి, చిన్నులపాయ, జీలకర్ర, ధనియాలు వేసి బాగా దంచానండి. ఇదండి కారం. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సర్ప్రైజ్ మళ్ళీ నాకు రాదులేకపోతే